హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ ఆడిలైడ్ ఫ్యాన్స్ ఘన వీడ్కోలు పలికారు. ముఖ్యంగా ఆడిలైడ్ మైదానంలో కోహ్లీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ ఒక్క గ్రౌండ్లోనే కోహ్లీ 5 శతకాలు బాదాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు కోహ్లీ సొంతం. అలాంటి కోహ్లీ ఈ వేదికగా ఆడిన ఆఖరి వన్డేలో డకౌట్ అవ్వడం, ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వడంతో భావోద్వేగానికి గురయ్యాడు. తల వంచుకొని గ్లోవ్స్ తీసి ధన్యవాదాలు చెబుతూ మైదానం వీడాడు. ఈ దృశ్యం కోహ్లీ అభిమానులను తీవ్ర బాధకు గురిచేసింది. ఇదే మైదానంలో ఒకప్పుడు రారాజుగా పరుగులు మోత మోగించిన కోహ్లీ ఇప్పుడు మౌనంగా నిష్క్రమించడం చూసి వారు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కోహ్లీ వికెట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో డకౌట్ అవ్వడంతో కోహ్లీ ఓ చెత్త రికార్డును కూడా తన పేరిట లెక్కించుకున్నాడు. 17 ఏళ్ల వన్డే క్రికెట్లో తొలిసారి వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. పెద్ద వేదికగా జరిగిన తొలి మ్యాచ్లోనూ కోహ్లీ డకౌట్ అయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో 8 బంతులు ఆడిన కోహ్లీ తాజా మ్యాచ్లో 4 బంతులకే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న కండిషన్స్ పై ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తడబడ్డారు. ఆచితూచి ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నారు. 7వ ఓవర్ తొలి బంతికి శుభ్మన్ గిల్ ను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చిన జేవియర్ బార్ట్లెట్ 5వ బంతికి విరాట్ కోహ్లీని వికెట్ ముందు బోల్తా కొట్టించాడు. దీంతో 17 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి రోహిత్ శర్మ జట్టును ఆదుకున్నాడు. 74 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ స్టార్క్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. అప్పటికి 73 పరుగులతో ఉన్నాడు.